హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణివాసు హెయిర్ అండ్ బ్యూటీ కేర్. నేను మీ వాణి. చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి, అంటే వీడియోస్ చేసి నేను చాలా రోజులైంది. చాలా లాంగ్ గ్యాపే వచ్చింది. నేనైతే చాలా ట్రై చేశాను హెయిర్ కేర్ వీడియోస్ అయితే ఆపకూడదు అని, బట్ కుదరలేదు హెయిర్ కేర్ వీడియోస్ చేయడానికి. అంటే మీరు హెయిర్ కేర్ ఆపేశారా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. హెయిర్ కేర్ అయితే ఆపలేదు. సో ఫుడ్ ప్రాపర్ తీసుకుంటున్నాను, వాటర్ సరిపడా తాగుతున్నాను. ఇంకా హెయిర్ ప్యాక్స్ అనేసరికి ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తున్నాను, బట్ అవైతే వీడియోస్ షూట్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అయితే కుదరట్లేదు. నెక్స్ట్ ఎందుకు ఈ హెయిర్ కేర్ ఆపేశారు, అంత బిజీ ఏమైపోయారు అని అంటే, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అకాడమీ అయితే స్టార్ట్ చేశాను. బ్లిస్ మేక్ ఓవర్ అండ్ అకాడమీ అని చెప్పి మేకప్ ఇంకా బ్యూటీ కోర్సెస్ అయితే చెప్పడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ బాగా మేక్ ఓవర్ చేయాలి అంటే ఎవరినైనా రెడీ చేయటం అంటే చాలా ఇంట్రెస్ట్. శారీస్ అయ్యి కట్టేదాన్ని, ఇంకా హెయిర్ స్టైల్స్ చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ అయితే వేస్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ మేకప్ అనేసరికి నాకు వచ్చినంతలో, అంటే నా నాలెడ్జ్ అప్పట్లో ఎంత ఉందో అంతలో నేను మేకప్స్ అయితే చేసేదాన్ని. సో అవన్నీ మనకి అప్పట్లో తెలీదు, ఇది ఇంత పెద్ద బిజినెస్ అవుతుంది అని చెప్పానని, ఇంత ట్రెండ్ అవుతుంది మేకప్ కానీ హెయిర్స్ కానీ శారీ కట్టడం అనేది ఇంత ట్రెండ్ అవుతుంది అని చెప్పి అప్పట్లో తెలీదు. సో నేను కూడా తెలుసుకోలేకపోయాను. లేదు అంటే అప్పటి నుంచి ఒక మంచి గ్రిప్ అనేది ఉంచుకుని ఉండేదాన్ని. ఎప్పుడో ఒకసారి అట్లా చేసేదాన్ని, అంటే హెయిర్ స్టైల్స్ చేయటం కానీ శారీస్ కట్టడం ఇట్లాగా. సో అందుకని నా దగ్గర పెద్ద ఫొటోస్ ఉండవు, అట్లా ఏమీ ఉండవన్నమాట. బ్యాకప్ ఏమీ చేసుకోలేదు. అవంతా కూడా ఏదో నార్మల్గా హెల్పింగ్ కోసం మనం చేసింది అంతే. ఇంకొకరికి హెల్ప్ అవుతుంది కదా, హెల్ప్ చేయొచ్చు, లేట్ అవుతుంది ముహూర్తానికి అన్న టైంలో చేసినవి ఇవి అంతే. సో ప్రొఫెషనల్గా కాదు, అంటే పర్టికులర్గా వీడియోస్ తీసి మనం బ్యాకప్ చేసుకొని వేరే క్లయింట్కి చూపించి అట్లా కాదు. బట్ తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఇది ఒక మంచి ట్రెండ్. సో మనకి తెలిసిన నాలెడ్జ్ 10 మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పానని నేను కూడా బ్లిస్ మేక్ ఓవర్ అండ్ అకాడమీ అని ఒక అకాడమీ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ అకాడమీ ఏంటి అంటే, చాలా అకాడమీస్ ఉంటాయి మీకు మార్కెట్లో, ఎందులో అన్నా సరే మీరు కావాలి అంటే జాయిన్ అవ్వచ్చు. బట్ మన అకాడమీలో స్పెషల్గా ఏంటి అంటే, ఎఫోర్డబుల్ ఫీజుతో మేము మీ ముందుకి మేకప్ కోర్స్ అనేది తీసుకొచ్చేస్తాం. అంటే ఇప్పుడు చాలామంది లక్షలు, లేకపోతే 70,000 80,000 60,000 ఇట్లా పే చేయలేరు కదా, అన్నన్ని వేలు కట్టి మేకప్ అనేది నేర్చుకోలేరు. బట్ వాళ్ళ డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికిను. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ కాకుండానే ఆగిపోతారు చాలామంది. ఇంకా చాలా క్లయింట్స్ నా దగ్గరికి వచ్చిన ఎంక్వైరీస్ ఎట్లాంటివి అంటే, మేము పెద్దగా చదువుకోలేదు, సో మాకు మేకప్ కోర్స్ వస్తుందా రాదా అన్న క్వశ్చన్ మార్క్తో చాలామంది ఉన్నారు. సో చదువుతో అయితే సంబంధం లేదు నాకు తెలిసినంత వరకు. మీరు అనుకోవచ్చు బ్రాండ్స్ ఉంటాయి కదా, నేమ్స్ ఉంటాయి, సో ఆ నేమ్స్ అన్నీ మాకు తెలియదు కదా అని. బట్ మేమైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రతిదీ కూడాను. మీరు చదువుకొని ఇక్కడికి రండి అని అయితే లేదు. సో చదువు లేకపోయినా కానీ ఓకే, చదువున్నా ఓకే. మేకప్ కోర్స్ అనేది ఏజ్తో కూడా సంబంధం లేదు. అంటే చిన్నపిల్లలు 18 16 ఇయర్స్ అట్లా ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మనకి నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్ ఉండాలి. ఇలా ఉంటే చాలు, మీరు నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు మేకప్ కానీ హెయిర్స్ కానీ ఇంకా శారీ డ్రేపింగ్ కానీ. సో మన అకాడమీలో కోర్స్ వచ్చేసరికి 30,000కి పెట్టాము మేకప్ కోర్స్ అనేది. 2,000 రిజిస్ట్రేషన్ అనేది పెట్టాము, టోటల్లీ 32,000. సో ఈ 32,000కి మీకు ఫ్రీగా బ్యూటీషియన్, బేసిక్ టు అడ్వాన్స్ బ్యూటీషియన్ కోర్స్ అనేది వస్తుంది. అంటే ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేస్తాం కదా, థ్రెడ్డింగ్ దగ్గర నుంచి హైడ్రా ఫేషియల్ వరకు టోటల్ అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి బ్యూటీషియన్లో. మేకప్ కోర్స్లో వచ్చేసరికి 7+ మేకప్ లుక్స్ ఉంటాయి, 10+ శారీ డ్రేపింగ్ స్టైల్స్ ఉంటాయి, 20+ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. నెయిల్ ఆర్ట్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది నెయిల్ ఆర్ట్ క్లాస్. నెక్స్ట్ ఫ్లవర్ మేకింగ్ కూడా ఉంటుంది ఫ్రీగా, 1 డే క్లాస్ అయితే ఉంటుంది ఫ్లవర్ మేకింగ్. సో ఈ ఫ్లవర్ మేకింగ్ కూడా మీకు మంచిగా బిజినెస్ అవుతుంది, యూజ్ అవుతుంది మంచిగా నేర్చుకున్నారు అంటే. సో మనం ఈ కోర్స్తోనే, మేకప్ కోర్స్తోనే ఇవి ఫ్రీగా ఇస్తున్నాము. సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు అందరూ సర్టిఫికేట్ ట్రెండ్ బాగా, సో దేనికన్నా సరే సర్టిఫికేట్ ఇస్తున్నారా అంటున్నారు. అసలు సర్టిఫికేట్ దేనికి యూజ్ అవుతుంది అని ఎవరు అడగట్లేదు, కానీ సర్టిఫికేట్ ఇస్తారా, ఏ సర్టిఫికేట్ ఇస్తారు అని తప్పకుండా క్వశ్చన్ అయితే చేస్తారు. మనమైతే మన అకాడమీ సర్టిఫికేట్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఇంకా ప్రోడక్ట్ అంతా కూడా మేమే ఇస్తాం, మీరు ఏమీ తెచ్చుకోని అవసరం లేదు.
మేము మా వ్యానిటీలో మా అకాడమీలో ఉన్న ప్రోడక్ట్సే మీకు ప్రాక్టీస్గా ఇస్తాము. మార్నింగ్ సెషన్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మేమంతా కూడా ఒక పర్సన్ పైన మేకప్ అనేది చేసి చూపిస్తాము, హెయిర్ అనేది చేసి చూపిస్తాము, అట్లాగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మీరు ఇంకా ప్రాక్టీస్ అనేది చేయాలి, పర్సన్ టు పర్సన్ ప్రాక్టీస్ అనేది చేయాలి. శారీ స్టైల్స్ 10+ అని చెప్పాం కదా, అవైతే స్టూడెంట్స్నే శారీస్ తెచ్చుకోమని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ వేసి చూపిస్తాము. శారీ బాక్స్ ఫోల్డింగ్, ప్రీ ప్లీటింగ్ అయితే ఇవి 2 days ఉంటుంది అనమాట శారీ క్లాస్. సో 1 day శారీ బాక్స్ ఫోల్డింగ్ అది ఉంటుంది, లైవ్ శారీ డ్రేపింగ్ ఉంటుంది. నెక్స్ట్ డే 10 శారీ స్టైల్స్ ఉంటాయి. సో మా స్టూడెంట్స్ ఏంటి అంటే ఇంకొక రోజు కూడా తీసుకున్నారు శారీ స్టైల్స్ అనేది ప్రాక్టీస్ కోసం. సో ప్రాక్టీస్ చేసుకున్నారు. అసలు ఆ స్టూడెంట్స్ వచ్చి ఇప్పటికీ 1 month కావస్తుంది, అంటే దగ్గర 1 month, ఇంకొక 3 daysలో అట్లాగా ఎండ్ అయిపోతుంది. April 9th స్టార్ట్ అయింది బ్యాచ్ అనేది, 30 days కోర్స్ అనమాట. సో ఈ 1 month కూడా అసలు ఎట్లా గడిచిందో కూడా తెలీదు. Day 1 నేను అనుకున్నాను అసలు మేనేజ్ చేయగలనా, ఫస్ట్ బ్యాచ్ కదా. సో ఇప్పటి వరకు అంటే బ్యాచెస్ ఎట్లాగా స్పెషల్గా రన్ చేసింది లేదు. సో చెప్పగలమా, మేనేజ్ చేయగలమా, ఒక్కదాన్నే ఉన్నాను కదా అని చెప్పి చాలా టెన్షన్ అయితే పడ్డాను. బట్ అసలు ఎట్లా గడిచాయో కూడా తెలియలేదు. మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా అసలు చాలా యాక్టివ్ ఉంటారు, చాలా కోఆపరేటివ్ ఉంటారనమాట. సో అమ్మ వినండి అనగానే అందరూ కూడా కామ్ అయిపోతారు. అంటే ఫ్రెండ్స్ చిట్ చాట్స్ అయ్యి ఉంటాయి కదా, సో అట్లా అనమాట. అంతా ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్తే అది వినేలా ఉంటారు స్టూడెంట్స్ అనేవాళ్ళు మా అకాడమీలో. అసలు చాలా మంచిగా అయితే రన్ అయింది ఫస్ట్ బ్యాచ్ అనేది, అది కంప్లీట్ కావస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత బ్యూటీషియన్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అంటే స్టూడెంట్స్ చాయిస్కే వదిలేసా అనమాట. మార్నింగ్ మేకప్ కోర్సు, ఈవినింగ్ వచ్చేసరికి బ్యూటీషియన్ చెప్పాలా లేకపోతే నెక్స్ట్ ఇంకొక మంత్ అంటే ఇంకొక మంత్ వస్తాము అన్నారు. ఓకే అని చెప్పి ఇంకా ఈ మేకప్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యూటీషియన్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో ఈ విధంగా ఫస్ట్ బ్యాచ్ జర్నీ అయితే అయింది. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి May 15th స్టార్ట్ అవ్వబోతుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను, డీటెయిల్స్ టోటల్లీ చెప్తాము. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఇటువంటి వ్లాగ్స్తో అప్పుడప్పుడు నేను మీ ముందుకి వచ్చేస్తూ ఉంటాను. మీరైతే మాత్రం మా దగ్గర నుంచి డైవర్ట్ అవ్వద్దు. సో ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఉండాలి. ఇంతకుముందు ఎట్లా మన ఛానల్ని మంచిగా బ్లెస్ చేశారో ఇకపైన కూడా అట్లానే బ్లెస్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.